కాశీలో బోట్ రైడ్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఆ ఫీల్ రావాలంటే ఈవినింగ్ 5కి వెళ్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఫీల్ అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి కేదార్ ఘాట్ పక్కనే హరిశ్చంద్ర ఘాట్ అనమాట. ఇది చిన్నగా ఉంది. ఇక్కడ కూడా దహన సంస్కారాలు అయితే జరుగుతున్నాయి. ఇక మేము మా మట్టికి బోట్ని అయితే మాట్లాడుకున్నాం అనమాట. అందరితో గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా మా నలుగురికే ఒక బోట్ని అయితే మాట్లాడుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 3000 అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి బ్యాలెన్స్ సరిగ్గా లేని బోట్స్ని కూడా వీళ్ళైతే మనకి ఇస్తున్నారు. సో అది మనం చెక్ చేసుకొని మనం ఎక్కుతున్నా కూడా బ్యాలెన్స్డ్గా ఉన్న బోట్స్ని మాత్రమే ఇమ్మని చెప్పి మొహాటం లేకుండా వాళ్ళకి చెప్పి నెక్స్ట్ బోట్ వచ్చే వరకు వెయిట్ అయితే చేయండి. మేము కూడా అలానే వెయిట్ చేసాం. ఫస్ట్ అయితే మాకు కొంచెం బ్యాలెన్స్ లేకుండా ఎక్కిన వెంటనే ఆ సైడ్కి ఈ సైడ్కి కదిలిపోతున్న బోట్ని అయితే ఇవ్వబోయారు. మేమైతే మొహాటం లేకుండా చెప్పాము మాకు కొంచెం బ్యాలెన్స్గా ఉన్న బోట్ కావాలని చెప్పి. అది వచ్చే వరకు ఇంచుమించు 45 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. మనం ఇంత మనీ పే చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన బోట్ కాకుండా మనం సెక్యూరిటీగా బోట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా వాటర్లో వెళ్ళేది కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. మేము అనుకున్నట్లుగానే మాకు బ్యాలెన్స్గా అనిపించిన బోట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా గంగా నదిపై అయితే వెళ్ళామన్నమాట. ఆ ఫీల్ అసలు నేను మాటల్లో చెప్పలేను. తప్పకుండా కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇలా గంగా నదిలో ఖచ్చితంగా బోట్ రైడ్ అయితే చేయాలి. నాకైతే ఎంతో మనశ్శాంతిగా ఎంతో ప్రశాంతంగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మీరు ఒక అవగాహనతో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఘాట్లు వీళ్ళైతే చూపించాలి బోట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఘాట్లని మాత్రమే చూపించేసి వెంటనే మనల్ని ఒడ్డుకైతే తీసుకొచ్చేస్తున్నారు. మాకు కూడా వీళ్ళు ఎన్నో ఘాట్లను అయితే చూపించలేదు. చాలా తక్కువ ఘాట్లని చూపించి అయితే రిటర్న్ తీసుకొచ్చేశారు. నేను కాశీ నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియోలో చూశాను. అక్కడ చాలా ఘాట్లు చూడాల్సినవి ఉంటాయి. మనం అక్కడికి ప్రతి ఘాట్కి మనం లైవ్లో వెళ్ళి చూడలేం కాబట్టి ఇలా బోట్ మీద అయితే అన్ని ఘాట్లు కవర్ చేస్తారు. బోట్ వాళ్ళని మీరు అడిగి మరి అన్ని ఘాట్లు కవర్ చేసుకొని చూడండి అని అయితే చెప్పారు. ఆ మిస్టేక్ మాకు జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మణికర్ణికా ఘాట్ అనమాట. మణికర్ణికా ఘాట్ అతి పెద్ద ఘాట్ కదా. ఇక్కడే మనకి దహన సంస్కారాలు చాలా గట్టిగా జరుగుతాయి. ఇది బోట్లోంచి నేనైతే జూమ్ చేసి తీశాను. ఇంకొక విషయం ఏంటంటే మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకి కరెక్ట్గా ఎంతోమంది దేవతలు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారట. వారితో పాటు మనం కూడా 12 గంటలకి చేస్తే చాలా మంచిదట. అది కూడా మాకు రిటర్న్ వచ్చాకే ఒక వీడియోలో చూశాను. మేమైతే మిస్ అయ్యాం. ఈ బోట్ వాళ్ళ విషయంలో మోసపోకండి. అన్ని ఘాట్లని కవర్ చేయమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.